శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సార్, పనస చెట్టు నార్మల్గా పండు అయితే చాలా న్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో అంటారు. బట్ చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ఔషధ గుణాలు ఉపయోగాలు ఉంటాయి? పండులో కూడా పచ్చికాయవి సెపరేట్ అమ్మా, దాని సీడ్ సెపరేట్, పండు తొనలు సెపరేట్. ఇలాగా ఇది కేరళలో అనుకోండి, ప్రతి దాన్ని కూడా ఆ పనస చెట్టు లోపల ఏదైతే పండు లోపల తొనలు అంటాం కదా, అవి తీసేగా పీసులు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి ఫ్రై చేస్తారు. చిప్స్ టైప్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. తీయగా ఉప్పు కారం వేస్తే, పచ్చికాయలోది అయితే ఉప్పు కారం వేస్తే హాట్లే ఉంటుంది. ముగ్గిన పండులోది కనుక అవి కట్ చేసి ఫ్రై చేస్తే మనం లైట్ స్వీట్లే ఉండి చాలా బాగుందమ్మా, చాలా ఆరోగ్యకరమైంది. అలాగే ఈ ఆకు ఉంది కదండి, ఈ ఆకుని బాయిల్స్ అంటాం కదా, కురుపులు వేడి చేసి రావచ్చు, వాతం వల్ల రావచ్చు, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయమ్మా. ఆ కురుపులు వచ్చినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఆముదం రాసి వేడి చేయటం వల్ల, పెనం మీద వేడి చేసి అలా వేసి కట్టారనుకోండి, ఆ కురుపు పగిలిపోయి అదంతా బయటకు వచ్చేసి తగ్గిపోతుంది. పగలకుండా తగ్గాలి అనుకుంటే ఏదైతే ముందు భాగం ఉందో దీనికి ఆముదం రాసి వేడి చేసి కట్టేస్తే అది పగలకుండా అణిగిపోతుంది. ఒకే ఆకు రెండు కొనాలి. అంటే మనం మూలికల గురించి తెలుసుకుంటామంటే ఎంత ఇంట్రెస్ట్ పెరిగిపోతుందంటే, తెలుసుకుని మొదలుపెట్టి దాకానే ఏదో అనుకుంటాం. అది మొదలుపెట్టి దాని డెప్త్లోకి వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయటం మొదలు పెడితే నిజంగా చెప్పాలంటే పిచ్చి అనుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే దీని వేరు ఉందమ్మా. ఈ వేరు ఆర్సినిక అని మీకు పాషాణం అంటారు. రుచి చూడటానికి ప్రయత్నించి అనేక మంది చనిపోయారు. అంటే ఎంత ఫాస్ట్ పాయిజన్ చూడండి మీరు. అటువంటి పాషాణాన్ని కూడా ఆయుర్వేదంలో శుద్ధి చేసి మెడిసిన్గా వాడతారమ్మా. నాకు దాంట్లో ఆయుష్ పర్మిషన్ కూడా ఉంది. నా దగ్గర హెర్బా ధాతు క్యాప్సిల్స్ అని ఉంటాయి, అందులో ఆ పాషాణం ఉంటుందమ్మా. ఆ క్యాప్సిల్లో ఎంత ఉంటుందో తెలుసమ్మా, ఒక గోధుమ గింజలో, ఒక గోధుమ గింజని 1160 భాగాలు చేస్తే ఒక భాగం ఆ క్యాప్సిల్లో ఉంటుంది. చిన్న పిల్లలు వేసుకునే ఏమవుతుంది. దేనికి ఎనీ యాంటీబయాటిక్స్ అమ్మ, కరగని కంతులు, క్యాన్సర్స్ లాంటివి, అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీద ఒక అద్భుతంగా పనిచేస్తుంది. మరి బాడీలో ఉన్న బ్లాక్స్ని కరిగించి నర్వస్ సిస్టమ్ని ఓపెన్ చేస్తుంది, నరాలకి శక్తిని ఇస్తుంది. ఒక మిరకిల్ యాంటీబయాటిక్ లాగా అది పనిచేస్తుంది. అందుకనే దాంతో చేసిన మందునే హోమియోపతిలో ఆర్సెనిక అని పిలుస్తారు. పొటెన్సీని బట్టి దాని వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అటువంటి ఆర్సెనిక్ పొరపాటుని ఎవరైనా ఎక్కువ తిన్నా కూడా దీని వేరు కషాయం ఇస్తే వెంటనే విరుగుడైపోతుంది. అంత కఠోరమైన విషాన్ని కూడా ఈ వేరు కషాయం అనేది తీసేస్తుంది. అలాగే పచ్చికాయ, ఆ పచ్చికాయ తీసుకుని పైన ముళ్ళు ఉంటాయి, అది కొద్దిగా చెక్కేసి దాన్ని చక్రాలుగా కోసుకుని ఆరబెట్టి, ఆ చక్రాలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకుని పౌడర్ కానీ, గోధుమ పిండి, మైదా పిండి, వరి పిండి మీరు ఇడ్లీలో వాడచ్చు, దోశలో వాడచ్చు, చపాతీలో వాడుకోవచ్చు, పూరీలో వాడుకోవచ్చు. దేంట్లో అయినా అది ఆహారంగా ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తీసుకుంటే అమ్మా డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. ఇన్సులిన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నారు. కేరళలో ఒక ఆయన ఈ పౌడర్ చేసి అమ్ముకుంటున్నారు ప్రత్యేకంగా. మోడీ గారు కూడా అతను ఇంటర్వ్యూ చేశారు. అతను మన ఇండియాలో ఆ పౌడర్కి పేటెంట్ తీసుకున్నాడు. ఆయన తీసుకుని షుగర్ ఆ పౌడర్ తింటే తగ్గిపోతాం. ఎంత అద్భుతం! మీరు ఈ పనసకాయని మీరు అర్థం చేసుకోండి. కరెక్టే. అసలు ఎన్ని ప్రోడక్ట్స్, ఎంత మెడికేషన్ వచ్చింది. షుగర్ అంటే చాలు వీడియోస్ కూడా ఆ రకంగా వెళ్తూ ఉంటాయి, దాన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు జనాలు. ఈ ఆయిల్ తాగండి, ఈ పౌడర్ తాగండి అని చెప్పేసి అంటూ ఉంటారు. జాక్ ఫ్రూట్, రా జాక్ ఫ్రూట్ పౌడర్ తింటే షుగర్ అద్భుతంగా కంట్రోల్ అవుతుంది. దీని మీద పేటెంట్ కూడా తీసుకున్నాడు ఆయన. ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు, కేరళైట్. ఈవెన్ మోడీ గారిని కూడా కలిశాడు. కొన్ని నెలలు తినాలమ్మా. ఏదైనా సరే, ఇప్పుడు ఒక పేషెంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నీకు డయాబెటీస్ ఉన్నాయా అంటే వెంటనే జీవితాంతం మందు తినేద్దామని డిసైడ్ అయిపోతాడు. అట్లే మా దగ్గరికి వస్తారమ్మ. ఒక 3 నెలలు 4 నెలలు వాడాక అతను కౌంట్ తగ్గుతూ ఉంటుందా, అయినా సరే ఇంకా అన్నాళ్ళు తినాలి సార్ అని అడుగుతాడు.
అక్కడ జీవితాంతం తినేయడానికి రెడీ రెడీ అయిపోయాడు. అయిపోతారు. అవును. అక్కడ సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయంటారు, మీరే కంప్లైంట్లు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ మీదే ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏంటో రాసి ఉంటుంది. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కని మెడిసిన్ అనేది ఇస్తాం. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెన్నాళ్ళు వాడాలి సార్, ఎప్పుడు తగ్గుతుంది సార్ అని అడుగుతూ ఉంటారు. బాధ కలుగుతుంది. అటువంటి డయాబెటీస్ని కూడా చక్కగా తగ్గించే గుణం ఈ పచ్చి జాక్ ఫ్రూట్లో, పనసకాయలో ఉందండి. కానీ నిజంగానే జనాలు అంటే ఏం ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి మాకు, తీసుకున్న వెంటనే రిజల్ట్స్ కనిపించాలి, లేదనుకోండి ఇది పని చేయట్లేదు, స్లోగా ఉంది, అసలు పని చేస్తో లేదో తెలీదు, ఒకవేళ పెరుగుతుండేమో, ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి కదా. మరి అది జీవితాంతం ఎందుకు మింగుతున్నారమ్మా టాబ్లెట్? దాన్ని మానేయాలి కదా. అటువంటి అక్కడ తగ్గంది ఇక్కడ తగ్గిపోవాలి, నెలల్లోనే తగ్గిపోవాలి. అంటే మనం మన ఆలోచన ధోరణి మార్చుకుని ప్రకృతిని దగ్గరగా ఉంటా, ఆహార నియమాలు పాటిస్తా, వ్యాయామం చేస్తా ఉంటే అనేక మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఈ ఏఈ చేయరు. అది ఒక బిళ్ళ మింగేసి బయటకు వెళ్ళిపోతారు కాబట్టి, ఒక టాబ్లెట్ మింగేసి అలా అలవాటు పడిపోయారు కాబట్టి, మేము కూడా ఒక టాబ్లెట్ మింగి బయటకు వెళ్ళిపోతే షుగర్ అయిపోతుంది. కరెక్ట్. ఆ విధంగా ఆలోచిస్తారు. అలాగే ఈ పనస పండు యొక్క తొనలు మీరు ఎప్పుడు తిన్నా కూడా భోజనం అయ్యాక తినాలి. ముందర తినటం వల్ల కొంచెం అజీర్ణం అవుతుంది. ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. మీరు ప్రశ్నలోనే అడిగారు, మంచి మినరల్స్ ఉంటాయి. అదే విధంగా చాలా టేస్ట్గా ఉండటం వల్ల కొంతమంది అతిగా తింటారు కదా. అతిగా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం ఇలాంటివి వస్తే ఏం చేయాలంటే, అదే పనస లాస్ట్లో ఒక్క తొన మంచి నూనెలో అలా మించుకుని, అంటే నువ్వుల నూనెలో అలా ముంచుకుని ఆఖరి తొన తినండి అమ్మా. మీరు కాయ తిన్న గంటలో అరిగిపోతుంది. ఓకే. అంటే అంత ఎఫెక్టివ్ ఏముంటుంది సార్? అది మనకి విరుగుడు అనమాట. ఈ పనస తొనకి విరుగుడు ఆయుర్వేదంలో అంత చక్కగా వివరించారు. అలాగే వేరుశెనగ గుళ్ళు తిన్నారు మీరు, నెయ్యిలో వేపించుకు తినమంటారు, లేకపోతే చిన్న బెల్లం ముక్క తినమంటారు. అది తినగానే ఆ వేరుశెనగ గుళ్ళు యొక్క పైచ్యం అనేది ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది. ఇలాగా మన పూర్వీకులు ప్రతి ఆహారానికి విరుగుడు అది తినటం వల్ల అతిగా తిన్నా కూడా చెడు చేయకుండా. ఆ విరుగుడు తెలీదు, అది తినడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అయితే ఫేస్ చేస్తున్నాం మనం. అది అందుచేత ఏంటంటే ఇన్ని రకాలైన ఉపయోగాలు. ఓన్లీ పనసకాయ అంటే పనస పండునే ఊహించుకుంటాం తప్ప ప్రతి ప్లాంట్లోని ఉపయోగం ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ఉపయోగాలు ప్లాంట్ వల్ల ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఈ ఆకులు కోసుకుని అది విస్తరగా చేసుకుని అందులో భోంచేస్తే అమ్మా ఇవి కూడా ఉపయోగించవచ్చు. ఆ ఫలితం అంతా కూడా మనకు వస్తుంది. ఎంత పచ్చగా ఉంది చూడండి. 365 రోజులు నీడనిచ్చేది, గ్రీన్ గా ఉండేది. దీని కింద పడుకుంటే వేడి శరీరులకి ఆ బాడీ హీట్ కంట్రోల్ అయ్యి నార్మల్ గా అవుతుంది. ఈ నీడకు కూడా ఒక గుణం ఉంది. ఆయుర్వేదంలో ప్రతి చెట్టు నీడకి ఉన్న గుణాన్ని కూడా ఆయుర్వేదంలో వర్ణించడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ ఆకులు మీరు అన్నట్టుగా ఏదైనా గడ్డలు అలా అవుతే దానికి ఉపయోగిస్తారు కదా, ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి అంటే పేస్ట్ చేసుకొని దానికోసం పేస్ట్ చేసి అటువంటి ఉపయోగాలు ఏంటి? ఓకే ఓకే రైట్ సార్. విస్తరగా వాడుకోవచ్చు. విస్తరగా చేసుకుని పెద్ద ఆకులు కలెక్ట్ చేసుకుని దాంట్లో భోజనం కానీ టిఫిన్ కానీ ఇలాంటివి చేస్తే దాని యొక్క లక్షణాలన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ అన్ని వచ్చి హైజెనిక్ ఫుడ్ మనం తిన్నట్టుగా అవుతుంది. పనసకాయ బిర్యానీ కూడా బాగుంటుంది. అది అంటే ఇప్పుడు మటన్ గా తయారు చేస్తున్నారు, వెజిటబుల్ మటన్ అంటున్నారు స్టార్ హోటల్స్ అన్నీ కూడా. దీంతో మసాలా కూరలు, మసాలా వేపుళ్ళు, అదేవిధంగా బిర్యానీలు, ఇగురు, పులుసు, అనేక రకాల వంటలు ఇవాళ ఎనీ 5 స్టార్ హోటల్కి మీరు వెళ్ళండి, 365 days జాక్ ఫ్రూట్కి సంబంధించిన మెను అట్లీస్ట్ 5-6 రకాలు అమ్మడం జరుగుతుంది. ఇది ఎంత వాల్యుబుల్ అంటే, మీరు మటన్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మీట్ తినటం వల్ల వచ్చే ప్రోటీన్, విటమిన్ వాల్యూస్ అన్నీ కూడా ఈ జాక్ ఫ్రూట్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.